హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్యాప్సికంతో అధిక బరువు సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో వివరంగా తెలుసుకుందాం. అధిక బరువు సమస్య తగ్గించుకోవడానికి ఈరోజు ఈ డ్రింక్ తయారు చేసుకుంటున్నాం. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక 10 రోజులు తాగితే ఆ తేడా మీకే అర్థమవుతుంది. క్యాప్సికం అనేది ఒకప్పుడు చాలా తక్కువగా దొరికేది. ఇప్పుడు అన్ని రకాల సూపర్ మార్కెట్స్లోనూ కూరగాయల షాపుల్లోనూ విరివిగా లభ్యమవుతుంది. క్యాప్సికంతో కూరలు చేసుకుంటాం, అలాగే వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. వంటలకు ఒక రకమైన రుచిని కలిగిస్తుంది. ఎక్కువగా మసాలా వంటలలో క్యాప్సికంని ఉపయోగిస్తారు. క్యాప్సికం బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. క్యాప్సికంలో బీటా కెరోటిన్ విటమిన్లు సమృద్ధిగా ఉండడం వలన, క్యాలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాప్సికం తినడం వలన కొలెస్ట్రాల్ పెరగదు, అలాగే జీర్ణ ప్రక్రియలో బాగా సహాయపడుతుంది. జీవ ప్రక్రియ బాగా సాగితే శరీరంలో కొవ్వు నిల్వ ఉండదు, కొవ్వు కరిగించడానికి బాగా సహాయపడుతుంది. ఇప్పుడు తయారు చేసుకునే డ్రింక్ తాగితే 2 వారాల్లో దాదాపుగా 3 కేజీల బరువు తగ్గవచ్చు. ఒక క్యాప్సికం తీసుకుని పైన ముచ్చిక తీసేయాలి. మనం క్యాప్సికంలో సగం వాడుతున్నాం. చిన్న క్యాప్సికం కాబట్టి సగం వాడుతున్నాం. అదే పెద్ద క్యాప్సికం అయితే పావు ముక్క సరిపోతుంది. ఈ విధంగా తురమాలి. క్యాప్సికం అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ పెరగకుండా, బరువు తగ్గించడంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు కూడా క్యాప్సికం తినవచ్చు. కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఈ విధంగా క్యాప్సికమ్ని కోరుకోవాలి. క్యాప్సికం న్యాచురల్ పెయిన్ కిల్లర్గా పనిచేసి మంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి వ్యాధులు రావు. ఇక ఇప్పుడు అల్లం తీసుకుని పై తొక్క తీసేసి అల్లాన్ని కూడా తురుముకోవాలి. ఈ సైజు అల్లం ముక్క సరిపోతుంది. అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అల్లం జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. అల్లంలో ఉండే లక్షణాలు ఆకలిని నియంత్రిస్తాయి. తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. ఆకలి లేకపోతే మనం ఆహారం తీసుకోవటం తగ్గుతుంది కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అల్లంలో జింజరాల్స్ అనే పదార్థం ఉండటం వలన మన శరీర ప్రక్రియలు బాగా జరిగేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో వేడిని కలిగించి కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అధిక బరువు సమస్య ఉన్న వారికి అల్లం చాలా బాగా సహాయపడుతుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమైతే అది శక్తిగా మారుతుంది. ఇక ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. చూసారుగా, ఆ నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో మనం తురుముకున్న క్యాప్సికం, అల్లం వేయాలి. తురుముకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకున్నాం కదా. వేసుకున్నాక ఒక మూత పెట్టాలి. మూత పెట్టి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. ఒక అరగంట సేపు అలా వదిలేయటం వలన క్యాప్సికం, అల్లంలో ఉన్న పోషకాలు, లక్షణాలు అన్నీ నీటిలోకి చేరతాయి. చూసారుగా, మూత పెట్టేసాం. ఒక అరగంట అయ్యాక తీసి వడగట్టుకొని దానిలో మరొక ఇంగ్రీడియంట్ కూడా కలపాలి. క్యాప్సికం మనకి రెగ్యులర్గానే దొరుకుతుంది కాబట్టి సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అరగంట అయ్యాక ఆ నీటిని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకొని దీనిలో ఒక పావు స్పూను తేనె కలపాలి. తేనె ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది. ఆర్గానిక్ తేనె దొరకకపోతే ఏ కంపెనీ తేనెైనా వాడవచ్చు. తేనెలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా మనకు తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే శక్తి నిదానంగా రక్తంలో కలిసేలా చేస్తుంది. బరువు తగ్గడానికి తేనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ డ్రింక్ని మనం ఉదయం పరగడుపున తీసుకోవాలి, అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఈ విధంగా రోజులో 2 సార్లు తీసుకుంటే ఒక 10 రోజులు లేదా 15 రోజుల్లో మీకు తేడా ఖచ్చితంగా కనబడుతుంది.
బరువు తగ్గటానికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం తీసుకున్న అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ డ్రింక్ తీసుకోవడం వలన శరీరం మొత్తాన్ని నిర్వీషీకరణ చేస్తుంది. శరీరం నుండి విష పదార్థాలను తొలగించడమే కాకుండా పెరిగిన బరువును కూడా తగ్గిస్తుంది, కొవ్వు కరిగిస్తుంది. చాలా వేగంగా కొవ్వు కరిగించడంలో క్యాప్సికంలో ఉండే క్యాప్సిసిన్ అనే పదార్థం సహాయపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, క్యాప్సికం, అల్లం, తేనె ఉపయోగించి తయారు చేసుకున్న ఈ డ్రింక్ తీసుకుని మీరు కూడా బరువు తగ్గటానికి ప్రయత్నం చేయండి. బరువు పెరగడం అయితే తొందరగా పెరిగిపోతాం, తగ్గాలంటే చాలా కష్టం అయిపోతుంది. అలాంటప్పుడు మనం వ్యాయామం చేస్తూ మంచి పోషకాహారం తీసుకుంటూ ఇటువంటి డ్రింక్స్ తాగితే చాలా తొందరగా బరువు తగ్గుతారు. బరువు తగ్గినప్పుడు నీరసం రాకుండా ఉండాలంటే ఇటువంటి డ్రింక్స్ తప్పనిసరి. ఈ డ్రింక్ తాగడం వలన రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే మనకు క్యాప్సికంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేయటంలో క్యాప్సికం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. విటమిన్ B6, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఆందోళన వంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఐరన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది, రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. శరీరంలో వేడిని పెరిగించి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే అది శక్తిగా మారుతుంది. అదే సరిగా జీర్ణం కాకపోతే కొవ్వుగా శరీరంలో పేరుకుపోతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కరిగిపోవాలంటే ఈ డ్రింక్ తీసుకోవాలి. క్యాప్సికంలో ఉన్న గుణాలు శరీరంలో వేడిని పుట్టించి కొలెస్ట్రాల్ కరగటానికి, కొవ్వు కరగటానికి చాలా బాగా సహాయపడతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ డ్రింక్ కూడా మీరు తయారు చేసుకుని తాగండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రింక్స్ తీసుకుని ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గటానికి ప్రయత్నం చేయండి. ఈ డ్రింక్ వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది. అలాగే రోజంతా ఎనర్జీగా ఉండటానికి సహాయపడుతుంది. ఉత్సాహంగా పనులు చేసుకోవాలి అంటే మనలో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వారు తాగిన వారికి రక్తహీనత సమస్య తొలగిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకుని అధిక బరువు సమస్య నుంచి బయటపడండి. క్యాప్సికం, అల్లం, తేనె ఈ మూడింటిని ఉపయోగించి ఈ డ్రింక్ తప్పనిసరిగా తయారు చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్